మా పిల్లగాడంటే నాకెంత ఇష్టమో ఎరికేనా. అబ్బో! నాకు సిగ్గైతుంది. ఎందుకు అంత సిగ్గుపడతావు చెప్పు అని మీరు అంటారు కావచ్చు గానీ, నేను చెప్పలేను. నేనైతే చెప్పలేను గానీ, కొంతమంది ఎంత మందిలో ఉన్నా చెయ్యి పట్టుకొని నడుస్తారు. ఇంకొందరు అందరి ముంగటనే ముద్దులు పెడుతుంటారు. అంటే ఎవలని తప్పు పట్టలేము. ఎవళ్ళకుండి ఇష్టం వాళ్ళకుంటది. ఒక్కొక్కోళ్ళు ఒక్కో పద్ధతిలో వాళ్ళ ప్రేమను తెలుపుకుంటారు. అట్లనే ఓ బుజ్జమ్మ తన ప్రేమను ఏ తీరుగా ఎల్లబుచ్చిందో చూడుండ్రి. బాయ్ ఫ్రెండ్ అంత ముద్దొస్తే పక్కకు పట్టుకపోయి వానికే ముద్దులు ఇచ్చుకుంటారు కానీ ఇట్లా కారు మీద ముద్దులు గుద్దుడేందో పోరి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ కాడ ఓ గర్ల్ ఫ్రెండ్ నుండి బాయ్ ఫ్రెండ్ కారు మీద 10-20 కాదు ముద్దుగా 3400 ముద్దులు పెట్టింది అట్లా లెక్క పెట్టుకుంటా. డిక్కీ డోరు ముందు వెనకాన తేడా లేకుండా కారు మొత్తం ముద్దుల ముంచేసింది. ఇట్లా 4 గంటల సేపు నాన్ స్టాప్గా ఇట్లా కిస్సులు పెట్టి ప్రేమ చూయించుకుందట. మరి ఇంత లవ్ చూపించినాక బాయ్ ఫ్రెండ్ ఊకుంటాడా? చూడరి నా లవర్కు నేనంటే ఎంత ప్రేమనో అని ఊరంతా తిప్పింది ముద్దుల కారును. ఇక రోడ్డు పట్టు పోయేటోళ్ళు చూసి ఉత్తగానే ఉంటారా? ఓ వావ్ అనుకుంటా వీడియోలు ఫోటోలు తీసి పెడితే 5-6 మిలియన్ల కంటే ఎక్కువనే వ్యూస్ పోయినాయి. ఇక అట్లా అట్లా ఆఖరికి పోలీసుల కంట కూడా పడ్డది ఈ కారు. ఇక మీ పాటికి మీరు ముద్దులు ప్రింట్ గుద్ది తిప్పుతుంటా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటే మేము ఉత్తగానే ఊకోవాలనా అని వాళ్ళు చాలా నా ప్రింట్ గుద్ది పంపిర్రు. దాంతో కారు ఓనర్కు 5500 పైన వేసి కట్టమన్నారు. అయ్యో, కారంతా ముద్దులు పెట్టింది కానీ ఆ నెంబర్ ప్లేట్కి కూడా నెంబర్లు కాని రాకుండా కిస్సులు పెడితే మంచిగుండు. చలనా వాడకపోతుండే కదా. చట్, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇది చూసిన వాళ్ళు. అయినా పట్టలేనంత ప్రేమ ఉంటే పర్సనల్గా ఆలదాలేమని వేసుకోవచ్చు. క్యూట్ జంట అని 10 మందికి చూపించుకోవాలనుకుంటే రీల్స్ చేసుకోవచ్చు. కానీ మరి ఇట్లా సింగిల్స్ను మనోవేదనకు గురి చేస్తట్టు రోడ్డు మీద పోయేటోళ్ళని డిస్టర్బ్ చేస్తట్టు ఏంది ఇచ్చేత్రం ముచ్చట్లు అనుకుంటా మాట్లాడుకోబట్టి నేటి జనాలు. ఆ ఈ శుక్రవారం రాకిట్ల పండుగనేమో ఇక అన్నదమ్ముళ్ళేమో అక్క చెల్లెళ్ళకి ఈ తాప ఏం గిఫ్ట్లు ఇయ్యాలి, అక్క చెల్లెళ్ళేమో ఎసోంటి రాఖీలు కట్టాలి అనుకుంటా సందడి సందడిగా ఉంటది. ఇగో ఆ సంబరాలేమో గాని ఈ అన్న సంబరం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ వీడియో అందరు పక్కా చూడాల్సిందే. అన్న మీరు బొమ్మేది వీడియో ఫస్ట్ చూస్తప్పుడు ఏంది పిచ్చోడు ఈ స్కూల్ పోరలింబడబడ్డాడు, ఏ మంచి వీడు అనుకునేటట్టు ఉంది. కానీ లాస్ట్ దాకా చూస్తేనే తెలిసింది చెల్లె అనే ఎమోషన్కు ఎంత కట్టుబడి ఉన్నాడు ఆ మనిషి అని. మరి ఇదైతే చూస్తుంటే నార్త్ దిక్కే జరిగినట్టు కొడుతుంది. కరెక్ట్ గా తెలియదు కానీ ఈ స్కూల్ పోరలంతా బస్ స్టాప్ కాడ నిలబడ్డప్పుడు అప్పుడే జర క్యాలి సక్కగలేని గీ అన్న కట్టె పట్టుకొని వచ్చి పిల్లలని జర బెదిరించిండు. పిల్లలంతా భయపడి వెనక కురుకుతుంటే గీ బుజ్జి మాత్రం ఆయన చేతిలో ఏదో ఉందని దగ్గరకు పోయి చూస్తే రాఖీ. ఇక భయపడుకుంటేనే అది తీసుకొని ఆయన చేతికి గట్టింది. అగు చూడు ఎట్లా మురుస్తుండు రాఖీ కడుతుంటే. అటెనకామె కాలు కూడా మొక్కిండు. ఇక చెల్లె రాఖీ కడితే కట్నం పెట్టుడు అన్నలొంతు కదా. కన్నా తాను ఏం లేవమ్మా నా జేబులు ఖాళీ అని చినిగిన జేబు చూపిస్తే ఆ బుజ్జి కూడా ఏమొద్దు అన్నట్టే అన్నది. ఇక లేదు నీకేదన్నా ఇయ్యాల్సిందే అని చేతులున్న కట్టెను తీసి రాఖీ కట్టిన చెల్లెకిచ్చిండు. ఇదంతా ఆడ పక్కకున్న లెవెలో వీడియో తీస్తే పొట్టు వైరల్ అయింది. పాపం ఆ మనిషి అవతారం చూసి అందరు భయపడ్డారు గాని ఆయన మనసు చిన్న పిల్లల లెక్కనే ఉన్నది. మరి ఎందుకు అట్లా క్యాల్ తప్పిండో ఏమైందో గాని అన్నా చెల్లెల బంధం అయితే అట్లనే ఉంది ఆయనకు. కానీ చూడు రియా బుజ్జి కూడా ధైర్యంతో ముంగట్టుకొచ్చి రాఖీ కట్టింది. చాలా గ్రేట్లే. ఇసోంటి చూసినప్పుడే మాకు కూడా ఓ షెల్లుంటే బాగుండు, మాకు కూడా ఓ అన్ననో తమ్ముడో ఉంటే బాగుండు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా తోడబుట్టిన వాళ్ళకి ట్యాగ్ చేసుకుంటూ నెట్ జనాలంతా. ఏదేమైనా ఈ రాఖీ పండుగకు ద బెస్ట్ వీడియో ఇది. హ్యాపీ రాఖీ మా మైక్ టీవీ ముచ్చట్ల తరపున.